ఇప్పుడు తెలంగాణ నుంచి బక్కాని నరసింహులు గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, జాతీయ పార్టీ అధ్యక్షులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు. అదేవిధంగా యువ నాయకుడు నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులు, పోలిట్ బ్యూరో సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, 3 రాష్ట్రాల ప్రతినిధులు అందరికీ తెలంగాణ ముఖ్య నాయకులు, కార్యకర్తలందరి తరపున మీకు ధన్యవాదాలు. ఎన్టీ రామారావు గారి సలవ మేరకు చదువుకున్న నేను కూడా ఒక ఎమ్మెల్యేగా కాగలిగే అవకాశం వచ్చింది. ముఖ్యంగా పోరాటాల గడ్డ నల్గొండలో ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి మహానాయకుడు ఎన్టీఆర్. 3 ప్రాంతాలలో కూడా గెలిచినటువంటి ఎమ్మెల్యే మరొకరు లేరు. అదేవిధంగా కులానికి, మతానికి, ప్రాంతానికి అతీతంగా సకల జనుల సముద్ధరణ కొరకు పనిచేసినటువంటి భాగ్యవంతుడు. మరి అదేవిధంగా మహిళలకు తల్లిదండ్రి ఆస్తిలో హక్కు కల్పించడం, 33% వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్, అదేవిధంగా అన్నిటికంటే ఈ భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి అన్న నందమూరి తారక రామారావు గారు మాల మాదిగలకు ఆశ్రమ పాఠశాలలు. ఇది అద్భుతమైనటువంటి విషయం. అంతేకాకుండా మీరు ముఖ్యమంత్రిగా 294 ఆశ్రమ పాఠశాలలు చేయడం జరిగింది. అంతేకాకుండా పెద్ద ఆయన మరి మండల వ్యవస్థ తెలంగాణలో వెట్టి చాకిరీ విశృంఖలంగా ఉన్న సందర్భంలో మరి పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు చేసి నిజమైన ప్రజాస్వామ్యము భారతదేశానికి మరి ఆగస్టు 15 రావచ్చు, కానీ తెలంగాణకు పెద్ద ఆయన వచ్చిన తర్వాత నిజమైన స్వాతంత్రం లభించింది. మరి అక్కడి నుంచి అనేక అభివృద్ధి, మైనారిటీలు, హైదరాబాదులో అయితే మరి హిందూ ముస్లిం గొడవలు వచ్చేది, అనేక సార్లు మరి కర్ఫ్యూ ఉండేది. అవన్నీ కూడా నివారించిన మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. అంతేకాకుండా 94లో నా పైన ఒక చేయి వేసి ఒక సోషల్ వర్కర్ని ఇస్తున్న, వీడిని గెలిపియాలన్నాడు. ఇది మరపురానటువంటి సంఘటన. మరి అంతేకాకుండా మీరు ముఖ్యమంత్రిగా పెద్ద ఆయన మండలానికి తీసుకొస్తే మీరు గుమ్మం వరకు, గ్రామం వరకు సచివాలయాన్ని తీసుకొచ్చినారు. అంతేకాకుండా మన వివేకానందుడు చూపించిన ప్రకారంగా అంటరానితనం నిర్మూలన, ఏ పార్టీ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే మీరు విద్యా విధానంలో ఒక చదువుల పండుగ తెచ్చినటువంటి ఘనత మీది. అదొక్కటే కాకుండా యువజన విధానం, యూత్ ఎంపవర్మెంట్, అంతేకాకుండా అంటరానితనం నిర్మూలన కార్యక్రమం అంటే పెద్దిరెడ్డిపేట, మెదక్ జిల్లాలో తెలంగాణలోనే అంకురం చేయడం జరిగింది. అంటే ఇది జాతి మరిచిపోయినటువంటి సంఘటన. మరి కులీ కుతుబ్ షా హైదరాబాద్ నగరాన్ని ఇరాన్ ఇంజనీర్లతో చేస్తే మీరు దీన్ని అందమైన నగరమే కాకుండా రాబోయే తరాలకు కష్టాలు లేకుండా కడతీర్చినటువంటి మహానాయకుడు మీరు. మరి ఇక్కడ జన్మభూమి ప్రజల దగ్గరికి పరిపాలన అన్నిటికంటే మత్స్య పురాణంలో ఏముందంటే దశకూప సమావాపి దశవాపి సమోరథ దశహ్రద సమపుత్రో దశపుత్రో సమోద్రుమ అన్నాడు. 10 చేద బావులు ఒక దిగుడు బావితో సమానం, 10 దిగుడు బావులు ఒక చెరువుతో సమానం, 10 చెరువులు ఒక కొడుకుతో సమానం, 10 మంది కొడుకులు ఒక చెట్టుతో సమానం. చెట్టు నీరు కార్యక్రమాన్ని చేసిన మహానాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు. అయితే ఇది మత్స్య పురాణంలో ఉన్నది. కాబట్టి మరి ఇప్పుడు ఒక విద్యావంతుడు ఇక్కడ చెప్పిండు, ఏదో ప్రచారంలో లోపం ఉన్నది ఉండవచ్చు. ఇది కలియుగం కాబట్టి కొన్ని కష్టాలుంటాయి, వాటిని కడతెర్చుకుంటూ ముందుకు పోవాలి. ఆ విధంగా హైదరాబాదు నగరంలో మనకు ఓటేయని వాళ్ళు మీ ఆశీర్వాదంతో ఈ దేశంలో ఉన్న అన్ని పార్టీలకు ఓటేసినాం. నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖాని చ కిం నో రాజేన గోవింద కిం భోగై జీవితేనవా. అంటే మేమిప్పుడు అస్త్ర సన్యాసం చేయలేదు, అభివృద్ధి కొరకు పార్టీని బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోవడానికి
అందరి సహకారంతో కృతకృత్యులం కావడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరి నారా లోకేష్ గారు భావి తరాలకు మొట్టమొదటిసారిగా ఇండియాలో సభ్యత్వం చేస్తే 2 లక్షలు, ఇప్పుడు 2 ఏళ్ల నుంచి 5 లక్షలు, అంటే 515 మందికి 10,04,96,600 రూపాయలు మరి మనం ప్రజలకు పరోక్షంగా ప్రత్యక్షంగా లోకేష్ గారి నాయకత్వంలో మరి మనం ఆర్థిక పరిపుష్టి అందించినాం. 5 లక్షల మహిళా సంఘాలతో ఆదరణ మీకే ఉన్నది, ఇంకా మరొకరికి లేదు. ఓటు వేయకపోవచ్చు, వేయొచ్చు, అది వేరే సంగతి. కానీ ఇంకొక విషయం ఏంటంటే నా మనసులో ఉన్నది, అంటరాని తనము నిర్మూలన కార్యక్రమం విషయంలో 120 అడుగుల జాంబవంతుని యొక్క విగ్రహం ఒంటిమిట్టలో ప్రవేశపెట్టడం ఇది అద్భుతం. జోగులాంబ దేవాలయం ఆది పురుషుడు 1,11,000 సంవత్సరాలు జీవించిన మహానీయుడు జాంబవంతుని యొక్క విగ్రహం పెట్టడం కూడా అద్భుతం. ఇది దళితులందరూ ప్రపంచంలోనే జ్ఞాపకం పెట్టుకోవాలి. మేమందరం ఇక్కడ అరవింద్ గౌడ్ గారు, అదేవిధంగా అనేక మంది పార్లమెంట్ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు అందరూ ఉన్నారు. అందరం కలిసి మీ నాయకత్వంలో ఎలాంటి మీకు చెడ్డ పేరు తీసుకురాకుండా, మీ కష్టాలు కూడా మాకు అన్ని తెలుసు. 53 రోజులు జైలు పాలు, మరి అదేవిధంగా ప్రపంచంలోనే ఒక ప్రఖ్యాతి వచ్చింది. తప్పకుండా మీ ఆదేశాలకు అనుగుణంగా పార్టీ కొరకు పదవి కొరకు ఆశించకుండా పార్టీని బలోపేతం చేయడానికి హృదయపూర్వకంగా అందరి తరపున నేను ప్రమాణం చేసి చెప్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ నరసింహులు గారు, థ్యాంక్ యూ. తెలంగాణ ఆఫీసులో ఉండే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ అభినందనలు, నమస్కారాలు, థ్యాంక్ యూ. అన్నా ఇప్పుడు మెంబర్షిప్స్, మన పార్టీ మెంబర్షిప్స్లోని అద్భుతంగా రాణించిన, అయితే ఆయన్ని ఇంటి పేరు కాదన్నా, కాకపోతే ఆయన్ని డాన్ అని పిలుస్తారట, డాన్ దివాకర్ బాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటా ఉన్నా. అందరికీ నమస్కారం అండి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 44 సంవత్సరాలైన సందర్భంగా ఇంత గొప్ప వేదిక మీద ఒక దళితుడైన నేను మాట్లాడే అవకాశం కల్పించినందుకు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనం చేసుకుంటున్నాను సార్. అలాగే లోకేష్ అన్నకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, పల్లా శ్రీనివాస్ గారికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను సార్. సభ్యత్వాలు చేసామంటే దానికి ప్రధానమైన కారణం లోకేష్ బాబు గారిది. ప్రతిరోజు కూడా రాత్రి 8 అయ్యేటప్పుడు, సాయంత్రం 8 అయ్యేటప్పటికి ఈరోజు ఎన్ని సభ్యత్వాలు చేశారు, ఎంతవరకు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారని ప్రతిరోజు కాన్ఫరెన్స్ కాల్ వచ్చేసేదండి. అమ్మ బాబు రేపు పొద్దున్నే పెద్ద రిస్క్ రా బాబు, మళ్ళీ రేపు పొద్దున్నే టార్గెట్ పెట్టుకోవాలి, కనీసం ఒక 50 అన్న రోజుకి చేయాలి అనే పరిస్థితిలో మేము గ్రామాల్లోకి వెళ్ళామండి. గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు సభ్యత్వాలు చేయడానికి మొదట్లో ఒక 2 వారాల వరకు చాలామంది జడిసిపోయారు సార్. ఏంటి వైసీపీ వాళ్ళు తెలుసు కదా సార్, వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటుందో, ఇంకా అసలు ఏం మాట్లాడతారో తెలియదు. ఆడికి ఏం పని ఉండదురా, ఆడికి మీరు 100 రూపాయలు ఇస్తున్నారు, మీకేముంది అసలు, మీకేం నెంబరు రాదు, ఏమీ రాదు, ఊరినే ఒక మెసేజ్ వస్తుంది, అదంతా బోగస్, ఈ డబ్బు తీసుకుని వాళ్ళ జేబులో, అంటే వైసీపీ వాళ్ళు టైప్ అనుకున్నారు సార్. వాళ్ళైతే ఎలాంటి అవకాశం ఏదైనా వస్తే డబ్బులు జేబులో వేసుకుంటారు. అయితే ఆ పరిస్థితి నుండి ఫస్ట్ మేము రోజుకి ఒక 5-6 సభ్యత్వాలు చేయడానికి చాలా కష్టమైపోయిందండి. కష్టమైపోయిన తర్వాత ఒక రెయిన్ సీజన్ లాగా వచ్చేసింది సార్. దాదాపు ఆగస్టు సెప్టెంబర్ నెల వచ్చేసింది సార్. సెప్టెంబర్ నెల వచ్చేటప్పటికి ఇంకేం చేశారంటే జనం కూడా, మేము చెప్పాం సార్ ఇలా 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా ఇస్తారు, ఈ రకరకాల కాళ్ళు చేతులు కోల్పోయినా సరే ఇలా డబ్బులు ఇస్తారు, మంచి మన పిల్లలకి భవిష్యత్తు ఉంటుంది, మన ప్రమాద బీమా వచ్చి మన కుటుంబం నిలబడడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి మీ అందరూ కూడా సభ్యత్వాలు చేసుకోవాలని మేము ఇంటింటికి తిరగటం మొదలెట్టాం సార్. ఇంటింటికి తిరిగి మొదలెట్టిన తర్వాత నేనైతే పర్సనల్గా 1870 సభ్యత్వాలు చేశాను సార్ మా ఊళ్ళో. ఏది మా ఊరు ఓటింగ్ 16,000 ఉంటుంది సార్, నేను 1870 చేశాను. ఇంకా మాకు యూనిట్ ఇన్ఛార్జెస్, బూత్ కన్వీనర్లు వాళ్ళు ఉన్నారు సార్, వాళ్ళందరూ కూడా చేయటమైంది. దాదాపుగా 6,000 నుంచి 7,000 చేశాం సార్ 16,000 ఓట్లకి. అలా సభ్యత్వాలు చేసుకుంటూ వెళ్ళాం సార్. అయితే ఇటీవల ఏమైందంటే పోలాసిగూడెం అనే గ్రామం సార్, చింతలపూడి నియోజకవర్గం, కామర్పకోట మండలం, పోలాసిగూడెం.
అయితే ఆ గ్రామంలో ఏమైందంటే ఒక అతను కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడు సార్. కరెంట్ షాక్ కొట్టి చనిపోతే మేము అందరూ చాలా ఇబ్బంది పడ్డాం. ఆ ఊరోళ్ళు కూడా అతను సభ్యత్వం చేసుకున్నాడనే విషయం తెలియదు సార్. నాకైతే అవగాహన ఉంది, పోలాజిగూడెంలో ఎంతమంది చేసామనేది లిస్ట్ చూశాను సార్. లిస్ట్ చూసేటప్పటికి అతని పేరు ఉంది, దేవుడి దయవల్ల. వెంటనే పోలాజిగూడెం వెళ్ళి, అన్న మీకు సభ్యత్వం ఉంది, మీది కరెంట్ షాక్ కొట్టి చనిపోయారు కాబట్టి మనం ఈ పార్టీ ఆఫీస్లో కాగితాలు అప్పచెప్తే తప్పనిసరిగా ఈ సభ్యత్వం ద్వారా మనకు డబ్బులు వచ్చే అవకాశం ఉంది. మన భార్య పిల్లలకి కాడ, 2 ఆడపిల్లలు సార్, మన భార్య పిల్లలకు కూడా ఉపయోగం ఉంటుంది అని చెప్పాను సార్. చెప్పిన తర్వాత కాగితాలు అన్నీ, సభ్యత్వం కార్డు, పేపర్ కటింగు, ఈ మన పోలీస్ కేసు ఇవన్నీ తీసుకొని పార్టీ ఆఫీస్కి సబ్మిట్ చేసాం సార్. సబ్మిట్ చేసిన తర్వాత ఒకరోజు ఫోన్ వచ్చింది సార్, మాకు ఎమ్మెల్యే గారి ఆఫీస్కి ఫోన్ వచ్చింది. ఏంటంటే, అమ్మ మీ కుటుంబానికి 5 లక్షల రూపాయలు పార్టీ ఆఫీస్ ఇచ్చింది. చాలా నేను ఒక కుటుంబానికి అనుకోకుండానే ఒక 5 లక్షల రూపాయలు పార్టీ ద్వారా సహాయం చేసేటప్పటికి చాలా సంతోషంగా ఉంది సార్. ఈరోజు వాళ్ళ కుటుంబం చాలా సంతోషపడుతున్నారు. కాబట్టి లోకేష్ బాబు గారు కోటి సభ్యత్వాలు చేశారు, బాలయ్య బాబు గారు అన్నట్టు చరిత్ర సృష్టించేది మేమే, దాన్ని తిరగరాసేది కూడా మనమే సార్. మనం మొన్న కోటి సభ్యత్వాలు చేసాం సార్. ఈసారి ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు కోటి సభ్యత్వాలు 1+1 2 సభ్యత్వాలు చేస్తే ఈసారి 2 కోట్ల సభ్యత్వాలు చేయాలి సార్. కాబట్టి సభ్యత్వం అనేది ఎంత ఇంపార్టెంటో తప్పనిసరిగా చేయండి సార్. ఈరోజు కూడా కొంతమంది సభ్యత్వాలు అడుగుతున్నారు, వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుద్దో లేదో దానికి నాకు అవగాహన లేదు సార్. కానీ మ్యాక్సిమం ప్రతి ఒక్కరు ఎవరన్నా మన దగ్గరికి వస్తే మన గ్రామ పరిధిలో తప్పనిసరిగా సభ్యత్వం చేయండి సార్. మన పార్టీ అండగా ఉంటుంది, లోకేష్ బాబు గారు అండగా ఉంటారు. కాబట్టి నేనేమైనా తప్పు మాట్లాడితే నన్ను క్షమించమని మీ అందరికీ పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. కృతజ్ఞతలన్నా. అయితే మన రాష్ట్రానికి దూరంగా ఉన్న తెలంగాణ అయి ఉండొచ్చు, మన రాష్ట్రానికి ఇంకా దూరంగా ఉన్న అండమాన్ అయి ఉండొచ్చు, అక్కడ కూడా తెలుగుదేశం జెండా రెపరెపలాడడానికి ప్రయత్నిస్తూ మన